ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా 4 సంవత్సరాల పాటు రాజధాని రైతాంగం అంతా కూడా ఉద్యమ బాట పట్టిన పరిస్థితి ఉంది. ఏదైతే తమకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే డెవలప్మెంట్ ల్యాండ్స్ ఇవ్వాలి, ఇక్కడే రాజధాని ఉంచాలి, రాష్ట్ర ప్రజలందరి కోసం తరతరాల నుంచి వస్తున్నటువంటి తమ భూములన్నింటినీ కూడా వదులుకొని ప్రభుత్వానికి అర్పించాము ప్రజల కోసం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేస్తూ కూడా ఈ యొక్క శిబిరాలు 4 సంవత్సరాలుగా కూడా శిబిరాలు నిర్వహిస్తూ న్యాయ పోరాటం చేస్తున్న పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం అమరావతి రాజధానిగా ఉండాలి, ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి భూములకు న్యాయం జరగాలనేటటువంటిది ప్రస్తుతం 4 ఏళ్లు పైబడినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంత ప్రజానీకానికి సంబంధించి ఏం చెబుతారో మనం తెలుసుకుందాం. సార్ ఏంటి ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది, మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఏంటి? న్యాయం ఏం జరగట్లే. ఇంతవరకు కౌళ్ళు వేయాలి, 6 నెలల నాడు కౌళ్ళు వేయాలి, ఇంతవరకు కౌళ్ళు లేవు. నానా ఇబ్బందులు పడుతున్నాం. పొలం ఏమో వేసుకోవడానికి లేదు, అంతా కాలువలు తీసి రోడ్లు వేసి ఇదైంది, మెయిన్ రోడ్లు వేసి రైతులకు రోడ్లు వేసి డెవలప్ చేసి ఆ సెంటు తలాలు ఏదో ఇస్తామని అన్నాడు. సెంటు తలాలు ఇవ్వలేదుగా, ఏమిస్తాడు? రైతుల భూమికి ఎట్టిస్తాడు సెంటు తలాలు? అదే 4 సంవత్సరాలు అవుతుంది కదండి 3 రాజధానులు ప్రకటన చేసి. ఇప్పుడు ప్రస్తుతం అసలు ఏంటి, అసలు ఏం జరగబోతుంది భవిష్యత్తులో, మీరు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? 461 రోజు ఇవాళకి. అది 461 రోజు నుంచి మేము చేస్తూనే ఉన్నాం. అదేమంటే పోలీసులను పెట్టి మమ్మల్ని కొడుతున్నారు. అది అంటే మీకు అసలు ప్రభుత్వం మీకు డెవలప్మెంట్ ల్యాండ్స్ ఇస్తాము అని చెప్పింది. అదేవిధంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఆమె అదే దాని యొక్క డిమాండ్ నేపథ్యంలో మీకు ఈ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్నటువంటి ఆటంకాలు ఈ 4 ఏళ్ల నుంచి ఏంటి? ఏముంది, సిఆర్డీఏని కూడా రద్దు చేశాడు. సిఆర్డీఏ వాళ్ళు మాకు కట్టాలి డబ్బులు, వాళ్ళకి ఇస్తే కదా వాళ్ళు కట్టేది. వాళ్ళకి ఇయ్యింది, వాళ్ళు మట్టుకు ఏం చేస్తారు? ఇప్పుడు నీకు డబ్బులు ఇయ్యింది నువ్వేం చేస్తా? అది కౌలు కూడా ఇవ్వట్లేదా? కౌలు ఇలా ఇంతవరకు 6 నెలల నాడు కౌలు వేయాలా, ఇంతవరకు కౌలు లేదు. ఇవాళ కూడా టీవీలో చెబుతూనే ఉన్నారు రైతులందరూ కలిసి అక్కడ మీటింగ్లో తుళ్ళూరులో. అది అంటే అసలు మీకు సంబంధించి చూస్తే మీ భూములను అంటే మీ భూములపైన పూర్తి హక్కు ఎప్పటికీ ప్రభుత్వానికి లేదు. మీకు డెవలప్ చేసినటువంటి ల్యాండ్స్ ఇచ్చిన తర్వాతే ప్రభుత్వం మిగతా ల్యాండ్స్ ఏమేం చేసుకోవాలి. కానీ ఈ లోపే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డెవలప్ చేసి రోడ్లు వేసి మాకు కరెంటు వాటరు అన్నీ ఇచ్చినాక వాళ్ళు తీసుకోవచ్చు. అప్పుడు ఇక వాళ్ళకి హక్కు ఉండదు. ఓకే, ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు? 4 సంవత్సరాలు అవుతుంది 3 రాజధానులు ప్రకటన చేసి ఒకే రాజధాని కావాలని కానీ, లేదంటే ఇంకేంటి మీ డిమాండ్స్కి సంబంధించి ఏం చెప్తారు? మాకు ఒకే రాజధాని కావాలి, అది ఇక్కడే ఉంచాలి. నువ్వు వైజాగ్ పోతారంటే ఎట్ట కుదురుద్ది? మేము ఒప్పుకోంగా. అంటే కోర్టులో ఉన్నప్పటికీ కూడా వైజాగ్ వెళ్ళి తీరుతాం అంటున్నారు. వెళ్ళి తీరుతానని మొన్న కూడా అంటున్నారు 3 రాజధానులని. మళ్ళీ ఇంకా వాళ్ళ సిగ్గు శరం ఉంటేనే కదా అన్నం తినే మనుషులు అయితే అనరు ఆ మాట. అసలు ఎందుకు ఇది ఏ కారణం చేత అనుకుంటున్నారు? అసలు ప్రధానంగా ఈ 3 రాజధానులు అనేది చేసింది కేసీఆర్ మోడీ కలిసే చేశారు, ఇద్దరు కలిసే చేశారు. ఎందుకంటారు? ఎందుకనే ఉంది, కేసీఆర్కి రేట్లు పెరుగుతున్నాయి కదా తెలంగాణలో. ఈడ మాకు ఎవరు కొనేవాళ్ళు లేడు, ఎవడున్నప్పుడు నేను అమ్ముకోవాలంటే కొనేవాళ్ళు లేడు. ఓకే, అంటే ఏదైతే సగం నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో అర్ధాంతరంగా ఆగిపోయి మళ్ళీ ఈ ముళ్ళ పొదలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ముళ్ళ పొదలు ఏముంది, కట్టే ఉండే బిల్డింగులన్నీ ఎంప్లాయీస్కి అందరికి కట్టే ఉండే బిల్డింగులు. ఆ బిల్డింగులు చూస్తే మీకు అర్థమైపోద్ది. పొలాలు ఎట్ట చేసుకుంటాం, ఎవరు పొలాలు అలా చేసుకోమంటే ఎట్ట చేసుకుంటావు? ఎవరు చేయని ఎక్కడ ఉందో కూడా అర్థం కాదు. ఇప్పుడు అట్టా ఉంది పరిస్థితి పొలానా. అది ఈసారి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమంటారు మరి? రాబోయే ఎన్నికలు ఎట్లా ఏడా వచ్చేది 4 సీట్లు 5 సీట్లు కూడా రావు. అది తాడికొండకి మళ్ళీ సుచరితని ఇక్కడ వేరే వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలుస్తారు. ఏమి రావు, ఒక తాడికొండ రాదు, ఎక్కడా రాదు. అసలు జగన్మోహన్ రెడ్డి సీటే గెలుచుకోమను చూద్దాం, దమ్ముంటే. మరి జగన్ కూడా గెలవడు, అయితే జగన్ కూడా గెలవడు. ఎందుకని? అంతే, ఆ ఊరు బొమ్మను పులివెందులు వెళ్ళమను తరిం కొడతారు మళ్ళా. అట్టా ఉంది. కాకపోతే పోలీసులు పెట్టుకొని వెళ్తున్నాడు. 4 సంవత్సరాలు అవుతుంది ప్రస్తుతం 3 రాజధానులు ప్రకటన చేసి. మీకు ఈ యొక్క ఆ ప్రకటన చేసినటువంటి రోజులు గుర్తు చేసుకుంటే ఏమని? ఇవాళతో 4 సంవత్సరాలు పూర్తయింది. ఏముందండి 4 సంవత్సరాలు అంటే వెనక తిరిగి చూసుకుంటే 1500 రోజులు అయిపోతుంది. దాని మీద స్పష్టమైన ప్రకటన లేదు ఇంతవరకు కూడా. 1500 రోజుల నుంచి
ఎంతగానో బాధపడుతున్నటువంటి అమరావతి రైతులకి ఎలాంటి ఓదార్పు లేదు, ఎలాంటి ఇది మోరల్ సపోర్ట్ ఇవ్వలేకపోయింది గవర్నమెంట్. గెలిచాము, అయిపోయింది, మా పని మాది, మీ ఏడుపు మీది, ఇది ఇంత మించి వేరే ఏం లేదండి. ఇదేంటి ఇది అసలు ఇంత కక్షపూరితం లాగా అంటున్నారు రైతాంగం అంతా కూడా? ఎందుకు అంత కక్ష ఎందుకు ఉండాలా మీకును ప్రభుత్వానికి, జగన్కి ప్రత్యేకంగా? ఆయనకి మనం గెలిపించి ఓట్లు వేసినందుకు పట్టిన పాపం అండి, అంత మించి ఏం లేదు. ఈసారి మళ్ళీ సుచరితను తీసుకొచ్చి పెట్టాడు, మరి ఆమె గెలుస్తుందా? ఏమలాంటి బుద్ధి చెబుతారు రాజధాని రైతులు? మరి ఏమండి, అక్కడ ఓడిపోయిద్దని చెప్పి అక్కడ తీసుకొచ్చాడు, గెలిచిద్దండి అది. మరి పాపం ఆమె చాలా వ్యక్తిగతంగా మంచి ఆమె కానండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అండి ఇదంతా. తుచ్చరిత కాదు, ఉండవల్లి శ్రీదేవి కాదు, వేరే ఎవరు ఉన్నా కానీ చేసేది ఏమీ లేదండి. ఉన్నదంతా జగన్ గారి మీద వ్యతిరేకత. ఇప్పుడు ఆయన ఏంటంటే ఎమ్మెల్యేలను అక్కడ ఎక్కడ ఏదో అనుకుంటున్నాడు, కానీ జగన్ మీద వ్యతిరేకత ఉందండి. ఆయన తీసుకున్న పరిపాలన నిర్ణయాలు తప్పు. రాజధానిలో ఉన్న ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు ఈ ఒక 3 రాజధానులని. ఈ ప్రభుత్వంలో మేము గెలము, మేము నిలబడమని వాళ్ళైనా అనాలి కదా, అనకుండా వచ్చి ఇక్కడ గెలవాలనేనా ఏమని? వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతానికి ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు, మనం పోటీ చేస్తున్నాం చాలు అనుకుంటున్నారు. కానీ జగన్ తరపు ఎవరు పోటీ చేసినా కానీ భంగపడి తప్పదండి. సంవత్సరం ఈ టర్మ్ ఇక చేసేది ఏమీ లేదండి. బయటకు వచ్చి చేసిన తప్పు అనేది ఒప్పుకుంటే క్షమిస్తారు తప్ప, ఇంకా మేము పోటీ చేస్తాం గెలుస్తాం అనుకుంటే మాత్రం అది భ్రమ. ఇప్పుడు అసలు ఎట్లా ఉంది రాజధానిలో రైతుల పరిస్థితి, కార్మికులు, కూలీల పరిస్థితి, ప్రజల పరిస్థితి ఎలా? ఏమండి, రాజధానిలో వార్షిక కౌలు ఎంతవరకు పడలేదంటే ఇంకా ఎట్లా ఉందో అర్థం చేసుకోండి. దానికి కూడా కోర్టుకు వెళ్ళినా కానీ ఇంతవరకు కౌలు పడలేదు. కౌలు పడి దాదాపుగా సంవత్సరం అవుతుంది. చాలా అవసరం పడుతున్నారండి రైతులు మాత్రం. ప్రత్యామ్నాయం లేదు. పెడతారండి, ఈయన మామూలుడు కాదు, అన్నీ పెట్టేస్తాడు. చేసేది ఈసారి గెలిస్తే ఇంకేమీ ఉండదు. రాజధాని లేదు, రాష్ట్రం లేదు, ఆయనకి ఏదైనా ఒకటే పెట్టేస్తాడు. ఆయన ఇష్టమైన చేసుకుంటాడు. జనాలు మార్చుకున్నారు కాబట్టి ఈయన 70-80 సీట్లు మార్చుతున్నాడు. ఇప్పుడు ఆయన మారుతున్నాడంటే జనంలో మార్పు కనపడుతుందని ఆయనకు అర్థమైపోయింది. ఆయన సర్వే ప్రకారంగా ప్రత్యామ్నాయం కోరుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకుంటున్నారు, వాస్తవంగా ఓపెన్గా చెప్పేస్తున్నారు, దానిలో తప్పేం కాదు. ఇక ఆయన కావాలని కోరుకుంటున్నాడు జనం అందరూ. మేము కూడా తప్పు చేసామండి. పోయినసారి చంద్రబాబు నాయుడు మంచి చేశాడు, అయినా కానీ వద్దనుకున్నాం. మన కర్మ 14 ఏళ్ళు అనుభవించాం. ఒకసారి చూసామండి, మంచిగానే చూసాం, బ్రహ్మాండం చూపించాడు మా సినిమా. ఆ సినిమా మాత్రం మర్చిపోవాలని సినిమా చూపించాడు. ఆయనకి మేము చూపించాలిగా. మేము చూసిన సినిమా ఆయన చూపించకపోతే మరి ఆంధ్ర రాష్ట్రం కుదరదు వ్యవహారం. మేము ఆయన ఓటేసిన ప్రజలమేగా, ఆయన మా చూపించాడు, మేము చూపిస్తాం. ఆయనకి ఆయనకి వెళ్ళిపోతాడు. వెళ్ళనండి, మంచిదేగా, వెళ్ళనండి, తప్పే ఉంది. ఇప్పుడు ఆయన అందరికీ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు, వెళ్ళనండి. అక్కడ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఏం చెబుతాడు? మాకు అక్కడ 4 ఏళ్ళు అయిపోయింది, మీ దగ్గరికి వచ్చాను, మీరు ఒక 5 ఏళ్ళు బయట ఉన్నాను అంటాడు. ఆయన ఒక్కడే లోపల పరిపాలన చేస్తాడు. ఆడ ఏందండి కర్మ. కాకపోతే ఈయన ఇష్టం వచ్చినట్టుగా పక్కన చూడండి, ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కడ చెప్పుకుంటున్నారు, తెలంగాణలో చూడండి, హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో, చెన్నై చూడండి, కర్ణాటక చూడండి, ఎంత బాగా డెవలప్ అయిపోతున్నాయో. మనకేందండి ఈ కర్మ ఏందండి? ఈ పాలిటిక్స్ ఏంది? ఈ కర్మ ఏందండి? చక్కగా మంచి పరిపాలన చేసుకోరా బాబు అని చెప్పి 150 సీట్లు ఆపజేస్తే ఆయనకి ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం నాది, నా పరిపాలన నాది అనుకుంటే ఎట్ట కుదిరిద్దండి? ఆయనకి నచ్చితేనే మేమందరం ఇచ్చింది ఆ రోజు. ఆయన అడిగాడు కాబట్టి ఇచ్చాం. ఆయనే ఆ రోజు వద్దన్నట్టయితే మాకు ఈ కర్మ ఉండేది కాదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఇక్కడ రాజధాని పెట్టడానికి లేదని వ్యతిరేకించాడు. మీకు తెలిసి వ్యతిరేకించలేదండి. ఆయన వ్యతిరేకించినట్టయితే మనం అది ఇచ్చేవాళ్ళం కూడా కాదుగా. ఆయన కావాలన్నాడు. 30,000 ఎకరాలు, 3,000, 5,000 కాదే, 30,000 ఎకరాలు కావాలంటేనే ఇచ్చింది తప్ప ఆయనకి ఈ కర్మ ఆ రోజు ఏర్చినట్టయితే మనం కూడా సాధ్యం, మీరు ఒప్పుకోలేదురా బాబు అని ఏదో మనం కూడా మన తిప్పలు మనం పడేవాళ్ళం. రాజధానికి 30,000 ఎకరాలు ఉండాలని చెప్పింది మహానుభావుడు ఈయనే కదండి. కృష్ణా గుంటూరు మధ్య బ్రహ్మాండం రాజధాని కడతాను నేను కూడా వస్తే అసలు ఆయన మేడలు చూపించాడు. నేను ఆ మేడలు నిజం చేస్తా అన్నాడు. మీ అందరికీ రాజధాని రైతులుగా నాకు గిఫ్ట్ కింద 100 గజాలు ఎక్కువ ఇస్తా అని చెప్పాడు. డెవలపింగ్ బాగుంటుందని చెప్పాడు. ఎన్నో ఆశలు చూపించిన మనిషి ఈ రోజున మాకు చుక్కలు చూపించేశాడు. బ్రహ్మాండం రాజధాని చూపించాడు మాకు మాత్రం. మాట ఎందుకు తప్పాడండి ఆయన? మేము వేసాం కర్మ చూడండి, మా కర్మ ఫలం అది. మా కర్మ అనుభవించాలి మేమే. బాబు గారు చక్కగా చేస్తానరా అంటే మాకు ఎక్కలేదులేండి. మా కర్మ అంతే ఉంది. మేము ఆయన నమ్మాము.
ఆయన మా చుక్కలు చూపించాడు. ఇదే పరిస్థితి ఏదైతే 3 రాజధానులు ప్రకటన చేసి 4 ఏళ్ళు పూర్తయిన పరిస్థితుల్లో రాజధానిలో ఉన్నటువంటి రైతాంగం అందరిలో కూడా కొంత ఏదైతే ఒక నిస్తేజంతో కూడినటువంటి పరిస్థితి ఈ 4 ఏళ్ల నుంచి గడిపినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఒకసారి చూద్దాం అనేటటువంటి ఒక అభిప్రాయంతో రాజధానిలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలను కూడా గెలిపించినందుకు సరైనటువంటి సినిమా చూపించాడు. రిటర్న్ గిఫ్ట్ మరలా జగన్మోహన్ రెడ్డికి కూడా సినిమా చూపిస్తాం, అదే ఓటమి సినిమా అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే రాజధానిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని నిర్వేదంగా చేసిన పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సర్వనాశనంగా మొలపొదలతో కూడినటువంటి పరిస్థితులు చేశారు డెవలప్ అవుతూ ఉన్న క్రమంలో. మరోవైపు వైజాగ్ ప్రజలను కూడా మోసం చేయడానికి అక్కడికి వెళ్ళేందుకు ఆయన ఏదైతే తలంచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ప్రజలు కూడా సరైన బుద్ధి చెబుతారనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది రాజధానిలో రైతులకు సంబంధించినటువంటి యొక్క అభిప్రాయాలకు